ఒక పాట సినిమా మార్కెట్ ను ఆకాశానికి ఎత్తేస్తుందా? అవును, కానీ అదే హైప్ కొన్నిసార్లు కోట్ల రూపాయల నష్టాలకు కూడా కారణమవుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా విషయంలో ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ కూడా ఇది. ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాతో బయ్యర్లు దాదాపు 18 కోట్ల రూపాయల వరకు నష్టపోయారనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే సినిమా ఫ్లాప్ అయిందా లేదా అసలు కథ ఇంకేదైనా ఉందా తెలుసుకుందాం. రామ్ చరణ్ సినిమాలకు విదేశాల్లో మంచి మార్కెట్ ఉంటుంది. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు తెలుగు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో సినిమాను ఆదరిస్తుంటారు. అందుకే స్టార్ హీరో సినిమా అంటే ఓవర్సీస్ హక్కులకు భారీ డిమాండ్ ఉంటుంది. అదే విధంగా పెద్ద సినిమాపై కూడా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చికిరీ పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చలు అమాంతం పెరిగిపోయాయి. అక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. అసలు హైప్ ఎలా పెరిగింది? సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం చాలా ముఖ్యం. పెద్ద విషయంలో అదే జరిగింది. టీజర్లు, పోస్టర్లు, పాటలు, ముఖ్యంగా చికిరీ సాంగ్ భారీ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ రావడంతో సినిమా రేంజ్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం కూడా పోటీ పెరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఒక సినిమా ఎంత వసూలు చేసే అవకాశం ఉందో అంచనా వేసి కొనుగోలు చేస్తారు. కానీ హైప్ ఎక్కువైతే రిస్క్ కూడా పెరుగుతుంది. అదే ఇప్పుడు పెద్ద విషయంలో జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే సినిమా ఎంత వసూలు చేసింది? అసలు నష్టం ఎందుకు వచ్చింది? అక్కడే అసలు విషయం ఉంది. ప్రేక్షకులు రాలేదా? చాలా మంది అనుకుంటున్నారు 18 కోట్ల నష్టం అంటే సినిమా పూర్తిగా ఫ్లాప్ అయిందేమో అని. కానీ ట్రేడ్ వర్గాల లెక్కలు మాత్రం వేరే కథ చెప్తున్నాయి. సమస్య ప్రేక్షకుల సంఖ్యలో కాదు, సినిమా కొనుగోలు చేసిన ధరలో ఉందని సమాచారం. అంటే బయ్యర్లు ఈ సినిమాను చాలా భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. ఆ మొత్తాన్ని రికవర్ చేయాలంటే సినిమా ఓవర్సీస్ లో అసాధారణ స్థాయి కలెక్షన్లు సాధించాల్సి ఉంది. కానీ వచ్చిన వసూళ్లు ఆ స్థాయికి చేరుకోలేకపోయాయి. దీంతో పెట్టిన పెట్టుబడి, వచ్చిన రాబడి మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడిందని ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఇక్కడి వరకు వినడానికి సాధారణంగానే అనిపిస్తుంది, కానీ తర్వాత అంశం ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీసింది. నిర్మాత రంగంలోకి దిగుతారా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు కొత్తవి కావు. కొన్ని సందర్భాల్లో భారీ నష్టాలు వచ్చినప్పుడు నిర్మాతలు లేదా హీరోలకు దగ్గరగా ఉన్న టీం బయ్యర్లకు కొంత ఆర్థిక సాయం చేసిన ఉదాహరణలు ఉన్నాయి. దీన్ని ఇండస్ట్రీ భాషలో కంపెన్సేషన్ అని, సెటిల్మెంట్ గా కూడా పిలుస్తారు. ఇప్పుడు అందరి దృష్టి కూడా అదే అంశంపై పడింది. పెద్ద ఓవర్సీస్ బయ్యర్లకు నిజంగానే భారీ నష్టం జరిగితే నిర్మాత వారి నష్టాల్లో కొంత భాగాన్ని భరిస్తారా, లేక మార్కెట్ రిస్క్ లో భాగంగా బయ్యర్లే నష్టాన్ని భరించాలా? ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు అధికారిక సమాధానం లేదు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ఈ చర్చ జోరుగా సాగుతుంది. కానీ ఈ కథలో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. స్టార్ హీరోల మార్కెట్ మారుతుందా? ఒకప్పుడు స్టార్ హీరో పేరు మాత్రమే చాలే. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ కలెక్షన్లు రికార్డులు సృష్టించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త మారుతుంది. ప్రేక్షకులు కేవలం స్టార్డమ్ ను మాత్రమే కాదు, కంటెంట్ ను కూడా చూస్తున్నారు. అంచనాలు ఎంత పెరిగితే రికవరీ టార్గెట్ కూడా అంతే పెరుగుతుంది. అందుకే ట్రేడ్ విశ్లేషకులు ఒక విషయం చెప్తున్నారు. హైప్ తో ధరలు పెరగచ్చు, కానీ చివరికి కలెక్షన్లను నిర్ణయించేది ప్రేక్షకుల స్పందనే. పెద్ద ఉదాహరణ కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుందని అంటున్నారు. కానీ చివరి నిర్ణయం మాత్రం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. ఇంకా ఫైనల్ రివీల్ మొత్తానికి పెద్ద విషయంలో ప్రధాన సమస్య సినిమా చూసేందుకు ప్రేక్షకులు రాకపోవడం కాదని తెలుస్తుంది. సినిమాను అత్యంత భారీ ధరకు కొనుగోలు చేయడం వల్లే ఓవర్సీస్ లో లాభాలు రావడం కష్టమైందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 18 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న విషయం ఒక్కటే, నిర్మాత నుంచి బయ్యర్లకు ఏదైనా సపోర్ట్ వస్తుందా లేదా? దానికి సమాధానమే రాబోయే వారాల్లో తెలిసే అవకాశం ఉంది. ఇక కంక్లూజన్ చూసుకుంటే మరి పెద్ద ఓవర్సీస్ నష్టాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది హైప్ వల్ల జరిగిన పరిణామమా లేక మార్కెట్ అంచనాల పొరపాటా? ఈ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశ్లేషణలు, ట్రేడ్ అప్డేట్స్ కోసం హిట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.